మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగివస్తాయని ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యుడు బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 5, 6 తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు, దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సభలో ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలు ఓటు విలువ తెలుసుకోవాలని, ఓటంటే తెల్ల కాగితం, కంప్యూటర్ బటన్ కాదని, ఓటంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకి ఆర్ కృష్ణయ్య అన్నారు. కులాలకు, మతాలకు ఓట్లు వేసే రోజులు పోవాలని, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తనకు గతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తమ పార్టీలోని అగ్ర నాయకులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాళ్ళు అగ్రకులాలు ముఖ్యమంత్రులు అవుతారని, భవిష్యత్తులోనైనా బీసీలు ముఖ్యమంత్రిని చేసేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని కోరారు. రాజీవ్ గాంధీ జైలు పంపించిండు. చెన్నారెడ్డి దిగినాక హనుమంతరావు చేయమని పంపిస్తే అగ్ర కులాల అందరూ ఏకమైన ఎవరు అప్పుడు నా ఏం చేస్తారు 41 ఈడు వచ్చినట్టుగా మన పని చేస్తున్న ముసలు అందరూ ఒకటే. ఈ ఏడికెళ్ళి వస్తుందిరా బాబు. కనుక ఒకటి ఫైట్ అయితే ఉండాలి. ఏ విధంగా ఆర్ కృష్ణయ్య ఫైట్ చేస్తుండాలి, కంటిన్యూస్ ఫైట్ ఉండాలి. నేను కూడా పార్లమెంట్ లో ఊకే కూర్చోలే. ఇప్పుడు ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడుగా పక్కన జరిపిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్ లో ఆర్ కృష్ణయ్య ప్రతి సంవత్సరం ఏది బడ్జెట్ సమావేశంలో ఫస్ట్ లో లాస్ట్ లో రావడం, తప్పనిసరిగా ఎంపీలను కలవడం, ఏది ధర్నా చౌక్ లో జంతర్ మంతర్లో పెట్టడం జరుగుతూనే ఉన్నది. కానీ ఒక్కటి జరిగిందండి, మీరు ఏమన్నా చెప్పండి. రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆ రోజులలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 2 రోజులు ఎవరు పొయ్యి ముట్టియలే. మా అమ్మ చచ్చిపోయింది మహిళలు ముఖ్యంగా. ఆయనకు ఒక ఆలోచన వచ్చారే, యాజ్ లాంగ్ మై మదర్ వాజ్ దేర్, షీ వాజ్ దేర్, ఎవ్రీబడి వాజ్ హ్యాపీ, ఎవ్రీ లేడీ వాజ్ హ్యాపీ, మై మదర్ ఈస్ దేర్ ఇన్ ఢిల్లీ. చెప్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం చాలా మంచి స్లోగన్ ఇచ్చాడు, బీసీలకు న్యాయం చేస్తా, రిజర్వేషన్ జనాభా లెక్కలు తీస్తానని అన్నాడు రాహుల్ గాంధీ. రెండోది, రాహుల్ గాంధీ లోపల ఫుల్ మ్యాచ్యూరిటీ వచ్చింది, రాగద్వేషాలు లేవు, చాలా డిగ్నిఫైడ్గా ఆయన ఈ మధ్య బీసీల పట్ల, అన్ని కులాల పట్ల మాట్లాడుతున్న తీరు హుందాగా ఉట్టిపడేటట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉజ్వల భవిష్యత్తు మన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎన్నికల్లో ఏ వాగ్దానాలు అయితే చేశారో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి అమలు చేస్తుందని మేము భావిస్తున్నాం. రాహుల్ గాంధీ మీద ఖచ్చితంగా బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టుల్లో ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులైన హనుమంతరావు గారికి విజ్ఞప్తి చేస్తారు. ఆయన ఇబ్బంది పెట్టడం కాదు, ఆయన ఫైటరే. అడిగినా అడగకుండా ఆయననే ఫైట్ చేస్తాడు పార్టీలో. బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. చైర్మన్లు, మేయర్లు అవుతున్నా లేదా? కానీ ఇవాళ ఇవి వచ్చినటువంటి విషయం అవసరం. ఎందుకంటే కేవలం ఉన్న వాళ్ళే వస్తే మన పేద తర్వాత ప్రజెంట్ గవర్నమెంట్ 10 ఏళ్లలో ఏం పని చేసిందని తెలుసుకోవడం తెలిస్తే, అదేవిధంగా ఎవరు అందరూ కూడా ఆల్ ఎంపీస్ కూడా ఉన్నారు. కానీ ఇంతవరకు ఆయన ఎప్పుడు చేయలేదు. క్యాష్ రాజ్నాథ్ సింగ్ అన్నాడు 2008లో మేము